యోగి 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 వెళ్దామా? నన్ను చూడగానే ఆ పేపర్ తీసి దాచారెందుకు? పేపరా? ఏ పేపరు? నేనే పేపరు దాచలేదే. ఈ మధ్య అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా? మీరొక పేపర్ తీసి దాచడం నేను చూశాను. ఏంటది? దేనికి సంబంధించింది? అది అది ఒక అమ్మాయి బొమ్మ. అమ్మాయి బొమ్మ? ఎవరా అమ్మాయి? ఎవరైనా అడిగితే సమాధానం చెప్పరేంటి? ఇటివ్వండి. అది కాదు మహాలక్ష్మి, నేను చెప్పేది విను. తర్వాత వింటాను గాని ముందు చూపించండి. చూపించండి. మహాలక్ష్మి, మహాలక్ష్మి నేను చెప్పేది విను ప్లీజ్. అరే ఈ బొమ్మ ఎవరిది? ఏమో నాకేం తెలుసు. వేసింది మీరేగా? అవును. మరి మొహం వేయలేదే? తన ముఖం ఎలా ఉంటుందో నేను రోజు చూస్తున్నాను. తను చీర కట్టుకుంటే చెక్కిన శిల్పంలో ఎంత అందంగా ఉంటుందో తెలియదు. అది తెలుసుకుందామని ఈ బొమ్మ వేసుకున్నాను. మీకు మోడర్న్ డ్రెస్సెస్ కంటే చీరలే ఇష్టమా? అవును, అది కేవలం నా ఇష్టం మాత్రమే. ఆ ఇష్టాన్ని ఎవరి మీద రుద్దను. ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. బయలుదేరదామా? అలాగే. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి. నేను అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తాను. ఓకే. యోగి, are you happy? Thank you. ఒరే అబ్బాయి, మహాలక్ష్మికి ఈ విషయం ముందే చెప్పేసేయ్. ఎందుకంటే పాప ఆ రవి మన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సరేలే, కంగారు పడతావెందుకు? ముందు పైకి పదా. మన మహాలక్ష్మి నిజంగానే మహాలక్ష్మిలా తయారైందిరా. ఏమిటోరా అబ్బాయి, అన్ని శుభసూచకాలే. అవునా? చీర కట్టుకుంటే శుభమని మరి నువ్వు నాకెప్పుడు చెప్పలేదే? నేను చెబితే నువ్వు వింటావనే నమ్మకం నాకు లేదు గనక. ఈ మాట మాత్రం కరెక్టే. నిజానికి ఈ చీర కట్టుకోవాలనే ఆలోచన నాకు రాలేదు. మరి యోగి కోసం కట్టుకున్నాను. ఇదే అనురాగం, ఇదే అనురాగం. నిజానికి ఈ చీర కట్టుకోవాలనే ఆలోచన నాకు రాలేదు. మరి యోగి కోసం కట్టుకున్నాను. యోగి కోసం నువ్వు చీర కట్టుకోవటం ఏమిటమ్మా? కట్టుకోబోయే వాడి ఇష్టాలు కాదనకూడదని నానమ్మ చెప్తుంటుందిగా. అంటే నువ్వు యోగిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను తన్ని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? నా అభిప్రాయం ఏమిటమ్మా? పెళ్లి చేసుకునేది నువ్వు, అతనితో కాపురం చేయబోయేది నువ్వు. మంచేమిటో చెడేమిటో మాకంటే నీకే బాగా తెలుసు.
నీ ఇష్టమే మా ఇష్టం. ఏమంటావు పెద్దమ్మా? ఆ, ఆ, అవునవును. సరే, మేం బయటికి వెళ్ళొస్తాం. గోడౌన్ ఓనర్ని కలవాలి. అలాగే, క్షేమంగా వెళ్ళండి. వస్తాను నానమ్మ. వస్తాం బాబాయ్. వస్తాం సార్. ఆ. వస్తాం మామగారు. ఏమిట్రా అబ్బాయి, మాటామంతి లేకుండా ఇలా వచ్చి కూర్చున్నావు? ఏముంది, ఊరికే. మహాలక్ష్మి ఇప్పుడే కాదు, నాకెప్పుడో చెప్పింది. ఏమని? రవికి పెళ్లి ధ్యాస కలిగిస్తానే గాని పెళ్లి మాత్రం చేసుకోను అని. మరి ఇంకే? అయితే తనకి మొదటి నుంచి యోగి మీదే ప్రేమ ఉందన్నమాట. అవును. మరి ఇప్పుడేం చేద్దాం? చేయటానికి ఏముంది, మనకు కావాల్సింది దాని సుఖ సంతోషాలే. తనేమీ చిన్నపిల్ల కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుంది. అలాంటప్పుడు తన ఇష్టాన్ని కాదని మన పెద్దరికం పాడు చేసుకోవటం దేనికి? అవును, ఆ మాట నిజమే. ఇక మారు మాట్లాడకుండా వెంటనే యోగితో మన మహాలక్ష్మి పెళ్లి జరిపించేద్దాం. మరి రవి పరిస్థితి ఏమిటి? ఏముంటుంది, ఎలాగూ పెళ్లి మీద మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు గనక మన మహాలక్ష్మిని కాకపోతే మరో వెంకటలక్ష్మిని చేసుకుంటాడు. ఇప్పుడు మన పిల్ల భవిష్యత్తు ముఖ్యం గాని అతని విషయం ఎందుకు? నిజమే పెద్దమ్మా, అతని గురించి మనకు అనవసరమే, కానీ పాపం ఎందుకో జాలేస్తుంది. అవునరా, పాపం రవి జీవితంలో పెళ్ళాం పారిపోవటం, పెళ్లి మాటలతోనే ఆగిపోవటం రాసిపెట్టున్నాయేమో. ఒకసారి రవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి తీసుకెళ్లి పూజ చేయిస్తే పోలా? ఏమంటావ్? మరే, ఆ పని చెయ్యి. అన్నీ సవ్యంగా సాగితే మన పల్లెలో పెద్ద తమ్ముడు గారమ్మాయి శ్రీలేఖ ఉంది కదా, దాన్నిచ్చి చేద్దాం. నిజమేరా, ఈ ఆలోచన నాకు రానే రాలేదు సుమా. ఈ ఆలోచన చాలా బాగుంది. ఉండు, నేను నోరు తీపి చేస్తాను. ఇదే అనురాగం, ఇదే అనురాగం.
ఏమంటో యోగి గారు, ఉమ్, ముచ్చటైన మీ బహుమతిని ముచ్చటగా కట్టుకుని ఇంకా ముచ్చటగా మీ ఎదురుగా నిలబడ్డాను. మీ బహుమానం ఎలా ఉందో మీరే చెప్పండి. బహుమతిగా ఎదురుగా నువ్వు నుంచుంటే ఇక నేనిచ్చిన బహుమానం ఏం గుర్తుంటుంది చెప్పు. ఏమండోయ్, మరీ కవిలా అంతరెచ్చిపోవద్దు. ఎదురుగా శిల్పంలో నువ్వు ఉంటే చాలు, నాలోని కవి కవిత్వమై ఉప్పొంగిపోతుంది. దానికి ఆనకట్ట కట్టండి. ఇది ఆనకట్ట కట్టే పరిస్థితి కాదు. మరే పరిస్థితి అట? నా బిగి కౌగిలిలోకి లాక్కొని ఉమ్, నా జీవిత భాగస్వామిని చేసుకోవాలనే పరిస్థితి. చాలండి కాబోయే శ్రీవారు. దీనికి అసలు నిద్ర ఎలా పడుతుంది? ఆ రజనీ వెళ్ళిపోయినప్పటి నుండి నాకు రాత్రి పగలు నిద్ర పట్టి చావటం లేదు. అది ఎక్కడుందో, ఎప్పుడొచ్చి ఇక్కడ దిగబడుతుందని భయంతో చేస్తున్నాను. ఇదే అనురాగం, ఇదే అనురాగం. వీడా? వీడింకా నిద్రపై చావలేదా? ఇంకా ఎవరి జీవితాలతో ఆడుకుందామనో ఈ ఆలోచన. బ్లడీ బెగ్గర్. దీనికి ఇదేం పోయే కాలం వచ్చింది? ఉన్నట్టుండి మొరిగి చేస్తుంది. నా పిల్లంకాని లేసిందంటే, నేను సిగరెట్ తాగడం చూసిందంటే నా పని మటాష్. నీకు కాస్త పుణ్యం ఉంటుందే. నోర్మై. ఏ బ్రౌనీ, షటప్ షటప్ ఐసే. ఆ